అమెరికాలో రీసెంట్గా ఒక చర్చ జరుగుతుంది. హూ ఇస్ అ ఉమెన్? అసలు స్త్రీ అంటే ఎవరు? దీనికి డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అ ఉమెన్ ఈజ్ వన్ హూ అండర్ సర్టెన్ సర్కమ్స్టెన్స్ గివ్ బర్త్ టు ఎ చైల్డ్ అని. పిల్లల్ని ప్రొక్రియేట్ చేస్తే ఆవిడే స్త్రీ అని చెప్పి. అసలు ఉమెన్ మీద డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకేంటి? అసలు ఏంటి చర్చ? ఇదే అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద డిబేట్ అనమాట. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. జెండర్ ఫ్లూయిడిటీ ఆర్ జెండర్ ఫ్లూయిడ్. అసలు ఏంటి ఇది అంటే అమెరికాలో ఒక కొత్త ట్రెండ్. దానిలో కొంతమంది వాళ్ళు ఏ జెండరో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మేము ఏ జెండర్లో ఉన్నామో భవిష్యత్తులో ఎలా ఉంటామో మేము చెప్పలేం. వీఆర్ జెండర్ ఫ్లూయిడ్ అని. ఇప్పుడు అమెరికాలో హీ షీ ఇలా పిలవకూడదు, దే దెమ్ అని పిలవాలి. అమెరికాలో ట్రాన్స్జెండర్స్ దీనికి సంబంధించి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అసలు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ముందుగా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉమెన్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ క్రీడా కోటాలో, వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఎక్కువ మంది పాల్గొని ఆడుతున్నారంట. దాంతో మహిళల కోటాలో ట్రాన్స్జెండర్స్ ఉండకూడదని చెప్పి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది అమెరికాలో.